రేణుక, రేణుక, వస్తున్నాను స్వామి. స్వామి, నాథ, ప్రతి సమానురాలైన ఆ కోమలాంగి ఎవరు? ఆమె చేష్టలు ఎంతో ఆశ్చర్యంగా కనిపిస్తున్నాయి కదూ? అవును, ఆమె మహాతపస్వి జమదగ్ని మహర్షి ధర్మపత్ని రేణుకాదేవి, మహాపతివ్రత. అంటే అంటే మానవ మహిళలు తమ పతినే ప్రత్యక్ష దైవమని నమ్మే పతి పారాయణలు, మహామహిమాన్వితులు. వాళ్లు మనసు పెట్టారంటే సూర్యుని గమనాన్ని, వాయువు చలనాన్ని నిరోధించగలరు. ఆశ్చర్యం, మహాశ్చర్యం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. రేణుక, రాజకుమారిగా పుట్టి రాజకుమారిగా పెరిగి వందలాది దాసీలతో సేవలు చేయించుకోవలసిన నీవు ఈ ఆశ్రమవాసుని స్వీకరించి ఏం సుఖపడుతున్నావు? స్వామి, భగవత్ స్వరూపులైన తమరికి అర్ధంగి కావడమే నాకు మహాభాగ్యం. రేణుక, కుమారులెవరూ కనిపించరే? హోమానికి సన్నిధులు తీసుకురావడానికి వెళ్ళాను తండ్రి. శివలింగాన్ని అభిషేకించడానికి తేనె తెచ్చాను తండ్రి. పూజకు పుష్పాలు తేవడానికి వెళ్ళాను తండ్రి. ఓ, బహు సంతోషం పుత్రులారా. భక్తియే మనందరి ప్రథమ కర్తవ్యం. అదే ఆ సదాశివుని సాక్షాత్కారానికి మూలాధారం. అన్నట్టు మీ ముద్దుల తమ్ముడు భార్గవుడెక్కడా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భార్గవ వత్స భార్గవరామ, ఆహా! పరమేశ్వర, పరంజ్యోతి, ప్రసన్నుడవయ్యావ తండ్రి. పాహిమాం, పాహిమాం, పాహిమాం. వత్స భార్గవ, నీ నిష్కళంక నిశ్చల అమోఘ భక్తి నన్ను కైలాసంలో క్షణకాలం దిగ్భ్రాంతుణ్ణి చేసింది. నీ భక్తికి మెచ్చి ప్రసన్నుడనయ్యాను. ఏం కావాలో కోరుకోవచ్చా? సంతోషంగా ప్రసాదిస్తాను. దేవదేవ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగదీశ్వర, జగద్రక్షక, నీ దివ్య దర్శనమే నాకు మహాభాగ్యం. ఈ మహాభాగ్యం కంటే మహత్తరమైన మరే భాగ్యము నాకు అవసరం లేదు తండ్రి. నువ్వు మాటల్లో మహాజానవు. నీ మాటలకు నేను ముగ్ధుణ్ణైపోయాను వత్సా. భార్గవ, నీవు కోరకపోయినా ఏదైనా ఒకటి ప్రసాదించాలని నా మనసు ప్రేరేపిస్తోంది. అందువలన ఈ పరశువును సంతోషకానుగా నేను నీకు ప్రసాదిస్తున్నాను. దీనితో జగత్తులో ధర్మాన్ని రక్షించు. ఎలాంటి సందర్భం ఏర్పడినా అధర్మానికి ఆశ్రయం ఇవ్వకు. ధర్మానికి విరుద్ధమైన కార్యాన్ని ఎవరు పాటించినా వాళ్ళు ఈ పరశువుకు ఆహుతి కాగలరు. నీ వలన లోక కళ్యాణం జరుగుతుంది. లోకము నిన్ను సన్మానిస్తుంది. మహాప్రసాదం తండ్రి. నిజం. అవును తండ్రి, ఇది జరిగిన వాస్తవం. భార్గవ, భార్గవరామ, నా ముద్దుల కుమార, ఎందరో జ్ఞానులు అశేష కాలం అనంత భక్తితో భగవంతుణ్ణి ఆరాధించిన వాళ్ళకి లభ్యం కాని ఆ పరమభాగ్యం నీకు లభ్యమైంది కదూ. కుమార, నువ్వెంతటి భాగ్యశాలి. నీలాంటి పుత్రుణ్ణి పొందినందుకు నా జన్మ చరితార్థమైంది, చరితార్థమైంది. నన్ను ఆశీర్వదించు తండ్రి. పుత్ర, నాకంటే ముందు నువ్వు అందుకోవలసింది నీ తల్లి ఆశీర్వాదం. తల్లిని మించిన దైవం లేదని నీకు తెలియదా? నీ వంటి మహిమాన్వితుడైన సుపుత్రుణ్ణి కన్నందుకు ఆ మహాతల్లి ఎంతో ధన్యురాలు, ఎంతో మాన్యురాలు. నన్ను ఆశీర్వదించు మాత. అఖండ విజయ ప్రాప్తిరస్తు. నిన్ను కొనియాడ నాకు మాటలు చాలడం లేదు. భార్గవ, ఆ పరమేశ్వరుని వరంతో ఈ పరశువును ధరించి నేటి నుండి పరశురాముడిగా ప్రఖ్యాతిగాంచి చిరంజీవిగా వర్ధిల్లు నాయనా.